అనంత చతుర్దశి సందర్భంగా ఇష్టకార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో ఈరోజు జరిగిన మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఇందులో పాల్గొన్న వాళ్ళందరం అదృష్టవంతులు. ఇది పూర్వజన్మ సుకృతం. మనందరికీ తెలుసు, శౌనకాది మహర్షులు నైమికా అరణ్యంలో సూతుడిని కలిసి ఒక గొప్ప వ్రతం ఏదైనా ఈ ప్రపంచంలో సుఖ సంతోషాల సౌభాగ్యాలతో తులతూగాలంటే ఏం వ్రతం చేయాలని అడిగినప్పుడు సూతుడు ఆ రోజు ఏమని చెప్పిండు, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే అందరికీ బాగుంటుందని ఎట్లయితే చెప్పడం జరిగిందో, మా కామారెడ్డి పుర ప్రజల అదృష్టం. సూతుడిని మేము చూడలేము, విశ్వామిత్రుని చూడలేము, దత్తాత్రేయుని చూడలేము, ఆదిశంకరుని చూడలేము, కానీ అట్లాంటి అంశ ఆయన లోపల ఉందేమో, ఆ భగవంతుడు ఈ కామారెడ్డి ప్రజలకే అంకితం చేసిండేమో. ఆయన పాదాలకి స్పృశిస్తూ నమస్కరిస్తూ అట్లాంటి గురువు ప్రత్యక్షంగా మా కళ్ళ ముందు ఉంటూ మాతో ఈ కార్యక్రమాలు చేయిస్తుందంటే ఈ అంతకంటే అదృష్టం ఇంకోటి లేదని తెలియజేస్తూ, మన అనంత పద్మనాభ స్వామి మన కామారెడ్డి పట్టణంలోనే అద్భుతంగా బాలనంత పద్మనాభ స్వామి. నాకు ఇక్కడ చూస్తూ ఉంటే విఠలేశ్వర స్వామి పాదాలు తాకినప్పుడు ఏ అనుభూతి అయితే కలిగిందో అదే అనుభూతి మళ్ళీ ఇక్కడ ఇంకా అంతకంటే ఎక్కువ అనుభూతి ఇక్కడ కలుగుతున్నట్టు నా ఆత్మ నాకు చెప్తుంది. మరి ఈరోజు ఈ దేవాలయ కమిటీ అత్యద్భుతంగా ఈ దేవుణ్ణి ఇక్కడ ప్రతిష్టాపన చేసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది వారందరి అదృష్టం అని తెలియజేస్తూ, మన తల్లిదండ్రులు జన్మ ఇచ్చినందుకు, ఒక గొప్ప గురువు మనకు సాన్నిహిత్యం దొరికినందుకు మనకంటే అదృష్టవంతులు ఇంకొకరు ఉన్నారని నేను అనుకోను. కాబట్టి మనం బ్రతికినన్ని రోజులు, మన లోపల శ్వాస ఉన్నన్ని రోజులు ఈ భగవంతుని గురించి మాట్లాడుతూ, భగవంతుని సేవిస్తూ, భగవంతుని చూస్తూ, భగవంతుడే సర్వస్వమని భావిస్తూ మన జీవితాన్ని అంకితం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి చోట మనకు దిశ నిర్దేశం చేస్తున్న బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ గారి పాదాలకు నమస్కరిస్తూ ఈ చిన్ని అవకాశం దొరికినందుకు నేను అదృష్టవంతులుగా భావిస్తున్నాను. జై హింద్, ధన్యవాదాలు. జై శ్రీ.